ఏపీలో రాజధాని రగడకు తెరపడ్డం లేదు. అమరావతి శాశ్వత రాజధాని అంటూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే సర్కార్ నిర్ణయం తప్పుపడుతున్నారు ఉత్తరాంధ్ర వైసీపీ లీడర్స్. రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం చేసిన తీర్మానం పనికిరాదని, రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. లక్షల కోట్ల అప్పులు చేసి మరీ రాజధానిలో ఖర్చు పెడితే ఎప్పటికి పూర్తవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1,000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి దానికి 1,20,000 కోట్లు వచ్చి దాన్ని పెట్టి మరి నీ 5 సంవత్సరాల్లోనే 2,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బాకీ పెట్టి వెళ్ళిపోతే ఎన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది? నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఊరిగా ఓదో నోరు ఉందని ఊరిగా మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక కొడుకు, ఒక పక్క వచ్చి ఆ కూటమి నాయకులు, ఒక పక్క ఈయన ఇస్తారు రాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇవాళ వచ్చి మరి పెద్దగా మేము వచ్చి నీతివంతుల్లా మాట్లాడుతూ ఇవాళ కార్యక్రమం చేస్తే రాజకీయాల కోసం ఎంతకైనా మీరు తెగిస్తారు, రాజకీయాల కోసం ఎంత స్థాయినైనా దిగజారుతారు. కానీ అది కాదు రాజకీయాల కోసం. మనం అన్నిటికీ మనం కమిట్మెంటు ఈ సొసైటీకి మనం బాధ్యత వహించాలి.